హాయ్ ఫ్రెండ్స్. సో మీకు తెలుసు నేను ప్రీవియస్లీ వీడియోలో నేను చెప్పాను ఐ పర్చేస్ దిస్ విల్లా అరౌండ్ 1.5 CRకి నేను కొన్నాను. బ్రో ఈ పక్కది ఈ విల్లా బ్రో తీసుకున్నాడు. సో ఆల్మోస్ట్ సేమ్ పడింది మాకు ఇద్దరికి. సో ఏంటంటే బేసికల్లీ మేము ఈ విల్లాస్ ఉన్నప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి రివ్యూ చేయాలనేది మీకు హెల్ప్ చేయడానికి చెప్తున్నాము. సో డాక్యుమెంట్స్ ఏంటంటే మెయిన్లీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డీడ్ అనేది మనకు ఉండాలి. వెరిఫికేషన్ చేసేటప్పుడు సేల్ డీడ్ ఒకటి, తర్వాత బిల్డింగ్ పర్మిషన్ ఒకటి, దాని తర్వాత బిల్డింగ్కి సంబంధించిన ప్లాన్ ఒకటి, మార్కెట్ వాల్యూ డాక్యుమెంట్ ఒకటి కావాలి. సో దాంతోపాటు ఈసీ ఒకటి, 30 years లింక్ డాక్యుమెంట్స్ ఒకటి తీసుకోండి. ఇంకేమున్నాయి బ్రో? మనకి ఇప్పుడు కన్వర్షన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలండి. అది మనం తెలంగాణ భూభారతి వెబ్సైట్ లాగిన్ అయ్యి చూస్తే మనకి మన మండల్ సర్వే నెంబర్ ఇచ్చేసి మనం అన్ని వెరిఫై చేసుకోవచ్చు అండి, వెదర్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ నాట్ అనేది. ఇంకా మనం తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అనే లింక్ వెళ్ళి చూస్తే సేమ్ ఇప్పుడు సిటిజన్ అని చెప్పి మనం లాగిన్ అయ్యి చూస్తే దాంట్లో మనం సేమ్ లైక్ మండల్ సర్వే నెంబర్ అనేది మనం ఇచ్చేసి దాంట్లో ప్రాబిటెడ్ ప్రాపర్టీస్లో మనం చూసుకుంటే ఏంటంటే క్లియర్ కట్ వస్తుంది మనకి ఇచ్చిన సర్వేలో మన ల్యాండ్ అనేది దాని మీద ఏమైనా కోర్ట్ కేసెస్ ఏమన్నా చూసుకోవచ్చు క్లియర్గా. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ నేను లిస్ట్ చేసి పెట్టాను నోట్లో. సో మీరు డాక్యుమెంట్స్ అని కామెంట్ చేయండి. సో మీకు డైరెక్ట్గా నేను మీ డిఎంకి సెండ్ చేస్తాను. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఫాలోఅప్ వీడియోస్లో నేను మీకు అగ్రిమెంట్లో ఏముంచాలి ఏముంచకూడదు అనేది చెప్తాను. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.